మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించడానికి యేసయ్య ఏకుని వాగ్దానంతో కూడిన ఈ మాటను తీసుకొని మీ హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక, ఏ మాటల చేతైతే యేసయ్య ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు, ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళుగా చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. అంటే యేసయ్య మనతో ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ప్రభువగు యెహోవాయే అంటే తండ్రైన దేవుడే నీ బలముగా మారాలా, నీ బలముగా మారాలా. ఆయన మన కాళ్ళనంట లేడి కాళ్ళులాగా చేస్తాడంట దేవుని పిల్లలు. ఎందుకు? లేడి అంత బలముగా పరిగెత్తగలదు అని అంటే, ఆయన పనులు చేయడానికి, ఆయన ఉపదేశం ప్రకటన చేయడానికి మన కాళ్ళనంట లేడి కాళ్ళగా చేస్తాడంట. ఉన్నత స్థలంలో మనలంట నిలబెట్టగలిగిన సమర్థత, శక్తి ఎవరికి ఉందంటే జీవము కలిగిన యెహోవాకు మాత్రమే ఉంది. అట్టి బలము, ఉన్నత స్థలంలో నిలబడగలిగే స్థితి మీరు కలిగి ఉండాలని యేసయ్య వాగ్దాన పూర్వకంగా ఇవాళ మనలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు దేవుని పిల్లరా. కనుక ప్రభువు యెహోవా బలమయు, ఆయన లేడి కాళ్ళ వలె మన లేడి కాళ్ళు చేయాలి, ఉన్నత స్థలంలో ఆయన మనల్ని నడిపించాలని అట్టి భాగ్యం మనందరం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన ఎంతమంది అయితే నడువలేక, బలమలేక, బలహీనులుగా మంచాల్లో ఉంటూ, ఇదిగో తండ్రి కళ్ళు కనపడక, తండ్రి శరీరంలో అవయవాలు సహకరించి ఎంతమంది అయితే బాధపడుతున్నారో, అట్టి బిడ్డలని నాయన నీ బలము చేత లేవనెత్తండి నైనా. లేడి కాళ్ళ వల్లే వాళ్ళ కాళ్ళను తయారు చేసి నైనా ఉన్నత స్థలంలో నిలబడి నీ నామం మహిమపరిచి గణపరచగలిగే పిల్లలుగా నీ పిల్లలు ఉండటానికి మంచి ఆరోగ్యము దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.